నిజంగా బిఎస్ఎన్ఎల్ యూజర్స్కి ఒక అదిరిపోయే న్యూస్ ఇది. నాకు రీసెంట్గా ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం అయితే ఒక మెసేజ్ వచ్చింది, మీ మొబైల్ నెంబర్కి అయితే ఓల్టీ సర్వీసెస్ ఆన్ అయింది అని చెప్పి, అంటే 4G సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి, సెట్టింగ్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోమని చెప్పారు. మేము ఉండే ఊరు పేరు పాలకొల్లు అండి. సో మీరు కూడా ఇన్ కేస్ మీరుండే ఊరేంటి, మీ ఊర్లో మీ మెసేజెస్ ఏమైనా వచ్చినాయా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నుంచి, మీకు ఇలా ఓల్టీ సర్వీసెస్ యాక్టివేట్ అవుతున్నాయని చెప్పి వస్తే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ఆగస్ట్ నెలలో ప్రారంభం అవుతాయని చెప్పి. లేట్ అయితే ఏమీ ఉండట్లేదు, ఈ నెల నుంచి అయితే వీళ్ళు సెటప్స్ అంతా కూడా స్టార్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది. 4G సేవలు అయితే ఎటువంటి డౌట్ లేకుండా మనకి వచ్చే నెలలో అయితే బిఎస్ఎన్ఎల్ నుంచి 4G సేవలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. చాలా మంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కోసం ఎదురు చూస్తుంది ఇదే. డేటా సేవలు ఏదైతే ఉన్నాయో కొంచెం డిలేగా జరుగుతుంది, అంత ఫాస్ట్గా లేవు, ఇంత డేటా ఖర్చులు పెట్టుకున్నా కూడా బిఎస్ఎన్ఎల్ ఉపయోగం లేదని చెప్పి ఒక డౌట్లో ఉన్నారు. బట్ దాని అన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది వచ్చేసింది. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అనేది పక్కాగా స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈవెన్ నేను మన పోర్ట్ పెట్టుకున్న ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ కూడా కనుక్కున్నాను, వాళ్ళు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మంత్ నుంచి అయితే బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఖచ్చితంగా ఎవరైతే బిఎస్ఎన్ఎల్ కోసం ఎదురు చూస్తున్నారో డేటా సేవల కోసం, వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. ఇక ఈరోజు మన వీడియోలో బిఎస్ఎన్ఎల్ సంబంధించిన 395 రోజుల ప్లాన్ వ్యాలిడిటీ గురించి, అలానే 395 రోజుల ప్లాన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన MVS Fakes తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MVS Fakes తెలుగు. ఇతర కాంపిటేటర్స్కి పోటీగా తాజాగా బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు ఒక 4G ప్యాక్ని అయితే లాంచ్ చేశారు. ఈ 4G ప్యాక్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ 3G ప్యాక్ కింద వర్క్ అవుతుంది, లేదంటే త్వరలో స్టార్ట్ అవబోతున్న 4G డేటా సేవలు కూడా ఇదే ప్యాక్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు 3G ప్యాక్ కింద 395 రోజులు వ్యాలిడిటీ ప్యాక్ తీసుకుంటే మీకు 4G లాగితే కనుక 4G వచ్చేస్తుంది, లేదంటే 3G వర్క్ అవుతుంది. సో ఒకసారి మన 395 ప్యాక్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. 390 ప్యాక్ వచ్చి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇప్పుడు 2400 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. 2399 రూపాయలు, అంటే 2400 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. దీనికి వచ్చి మనకి 395 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది, అంటే ఒక సంవత్సరానికి ఇంకొక నెల రోజుల పాటు ఎడిషనల్ అనమాట. 395 రోజులు అంటే 790 GB డేటా అయితే ఆఫర్ చేస్తున్నారు. రోజుకి 2 GB డేటా చెప్పిన 395 రోజులు ఆఫర్ చేస్తున్నారు. ఈ వ్యాలిడిటీ వచ్చి 395 రోజులు, అలానే రోజుకి 100 SMSలు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న కొత్త ప్యాక్ అనమాట. దీనికి మీరు యావరేజ్గా చూసుకున్నట్లయితే నెలకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మీరు 2 GB లెక్కను చూసుకోండి. బిఎస్ఎన్ఎల్ నుంచి నెలకి ఇంకా తక్కువ 153 రూపీస్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. బట్ అది అంత జీబీ అనేది ఉండదు అనమాట, తక్కువ జీబీ ఇస్తారు. బట్ ఇది రోజుకి 2 GB బెనిఫిట్ ప్రకారం అయితే వీళ్ళు ఇస్తున్న ప్యాకేజ్ ఇది. ఇప్పుడు మన కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ కంపెనీ నుంచి ఎయిర్టెల్ వాళ్ళు కూడా 365 రోజుల ప్యాకేజ్ మాత్రం ఇస్తున్నారు. 365 రోజుల ప్యాక్ వచ్చి వీళ్ళు 3600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో సేమ్ అనమాట, రోజుకి 2 GB డేటా అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 365 రోజులు అయితే వస్తుంది అనమాట. వీళ్ళు కూడా రోజుకి 100 SMS అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే బిఎస్ఎన్ఎల్కి మనకి ఎయిర్టెల్కి వచ్చి 1200 రూపాయలు తేడా వస్తుంది, అంటే నెలకి 300 రూపాయలు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇన్ కేసు మీరు సంవత్సరం ప్యాకేజ్ ఎయిర్టెల్లో తీసుకుంటే. ఇంకొక విషయం, మన లాజిక్ విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ యాక్చువల్గా 365 రోజుల కింద లెక్కేస్తే 200 రూపాయలు అవుతుంది. కాకపోతే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇస్తున్న ప్యాకేజ్ ఎంత, 395 రోజులు వ్యాలిడిటీ ఇస్తున్నారు. అంటే మనకి నెలకి కేవలం 180 రూపాయలకే మీకు 2 GB డేటా ప్రతిరోజు వస్తుంది అనమాట. అదే ఎయిర్టెల్ చూసుకున్నట్లయితే 300 రూపాయలు మీరు ఖర్చు చేయాలి, 2 GB డేటా ఇస్తున్నారు. ఇప్పుడు జియోకి వెళ్తే సేమ్, జియో కూడా సంవత్సరం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే 3600 రూపాయల ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 3600కి ప్రతిరోజు 2 GB డేటా అయితే ఇస్తున్నారు. ఇలాగ 365 రోజులు ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు 2 GB కాదు 2.5 GB ఇస్తున్నారు, కొంచెం డేటా ఎక్కువైతే ఇస్తున్నారు జియో వాళ్ళ ఆఫర్ ప్రకారం. సో జియో వాళ్ళు అయితే రోజుకి 2.5 GB లెక్కన ఇస్తున్నారు. అలాగే వీళ్ళైతే 3600 రూపాయల ప్యాకేజీ. అలా చూసుకున్న వీళ్ళకి నెలకు వచ్చి 300 రూపాయలు అనేది మీరు జియోకి అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది ఇన్ కేజీ సంవత్సరం ప్యాకేజ్ తీసుకుంటే. సో ఓవరాల్గా ఎయిర్టెల్ మరియు జియోతో పోల్చుకున్నట్లయితే మనకి బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటుకి వచ్చేస్తుంది అనమాట. నెలకు మీరు 120 రూపాయలు అయితే సేవ్ చేసుకోగలుగుతున్నారు. అదే సంవత్సరం ఓవరాల్గా సంవత్సరం చూసుకున్నట్లయితే 1200 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 4G సేవలు కూడా ప్రకటించేస్తారు కాబట్టి మీరు ఇన్ కేస్ 3G ప్యాకేజ్ తీసుకున్నా కానీ వచ్చే నెల నుంచి మీరు 4G సేవలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ డేటాను కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. ఇక మరో అప్డేట్ ఏంటంటే
తాజాగా జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసి వాళ్ళు ఒక విషయం అయితే చెప్పారు. ప్రభుత్వం అయితే బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలకి జాగ్రత్తలు తీసుకోవాలి, కాపాడుకోవాలి బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు, ఎందుకంటే మోనోపోలీ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి టైంలో భారతదేశ ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి మరింత అండదండలుగా నిలవాలి, లేదంటే జియో మరియు ఎయిర్టెల్ వంటి సంస్థలే మోనోపోలీగా వ్యవహరించే అవకాశం ఉంటుందని చెప్పి జన విజ్ఞాన వేదిక వాళ్ళు అయితే ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ అంతా విన్న తర్వాత నాకు అనిపించిన ఒక డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. మొన్నటి వరకు బిఎస్ఎన్ఎల్కి ప్రజల అవసరం ఉంది, అంటే వాళ్ళ సబ్స్క్రైబర్లు అవసరం పడారు. కానీ ఇప్పుడు ప్రజలకి బిఎస్ఎన్ఎల్ అవసరం అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు రేట్లు అయితే ఎక్కువ పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మనకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రజలే బ్రతికించుకుంటున్నారు, ఎందుకంటే అవసరం ఇచ్చేసింది అనమాట. రేట్లు మనకు పెరిగిపోతున్నాయి. ఇతర నెట్వర్క్లతో పోల్చుకున్నట్లయితే నెలకు చూసుకున్నా ఒక 120 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. మరి ఆ డబ్బులు కొంచెం సేవ్ చేసుకోవాలనుకున్నా సామాన్యుడు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కాపాడుకోవాల్సింది, సామాన్యులు కాపాడుకునే పరిస్థితి ఏదో వచ్చిందనమాట. ఏదేమైనప్పటికీ బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు 4G సేవలు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి మంచి పరిణామం ఇది. మరికొన్ని రోజుల్లోనే బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. అలానే 395 ప్యాక్ ని మాట్లాడుకుంటే ఇతర నెట్వర్క్లతో పోల్చుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ కి అడ్వాంటేజ్ కూడా మారిందనమాట. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన MVS Facts తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.